గొప్ప త్యాగం. శివానందుడు అనే వ్యక్తి ఒక రోజు అడవి మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తామ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను, ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా ఇంటికి వెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయానికి వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడు తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి, నా కుమారుడిని వదిలేయి, తనను తినమని అన్నాడు. అంతలో ఒక ముత్తైదువ వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవయవ్వని వచ్చి, ఈ అనర్థాలకు మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్లిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగబంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడిలా మారిపోయి, నేనొక గంధర్వుడిని, శాపం వల్ల రాక్షసుడుగా మారాను, మీ వల్ల శాపవిమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు. Thanks for watching. Please subscribe.